తీస్తా నది ప్రాజెక్టు విషయంలో చైనా ప్రవేశం బంగ్లాదేశ్ భారత్ సంబంధాల్లో కొత్త సవాలును విసురుతుంది. బంగ్లాదేశ్లోని తీస్తా నది సమగ్ర నిర్వహణ మరియు పునరుద్ధరణ ప్రాజెక్టును చేపట్టడానికి చైనా ఆసక్తి చూపుతుంది. ఈ ప్రాజెక్టు కోసం భారీ పెట్టుబడులు పెట్టడానికి తాము సిద్ధమని, దీనికి మద్దతు ఇస్తామని చైనా హామీ ఇచ్చింది. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. భారత్ ఈ పరిణామాన్ని కేవలం ఒక ఆర్థిక ప్రాజెక్టుగా చూడడం లేదు, దీని వెనుక భౌగోళిక రాజకీయ అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. తీస్తా నది భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుకు చాలా దగ్గరగా ఉంది. చైనా తన ఇంజనీర్లు సిబ్బందిని ఇక్కడ నియమించడం ద్వారా భారత సరిహద్దు ప్రాంతాలపై నిఘా పెట్టే ప్రమాదం ఉందని భారత్ భావిస్తుంది. తీస్తా నది జలాల పంపిణీపై భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య ఇప్పటికే దశాబ్దాలుగా చర్చలు కొనసాగుతున్నాయి. చైనా ఈ ప్రాజెక్టులోకి రావడం వల్ల భవిష్యత్తులో నీటి వినియోగంపై భారత్ తనకున్న పట్టును కోల్పోయే అవకాశం ఉంది. చైనా తన BRI ద్వారా దక్షిణాసియా దేశాలను అప్పుల ఊబిలోకి నెట్టి భారత్ను చుట్టుముట్టాలని చూస్తుందని ఆందోళన భారత్లో ఉంది. భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ ఈ పరిణామాలన్నింటినీ మేము నిశ్చితంగా గమనిస్తున్నాం అని పేర్కొంది. దీని అర్థం ఏంటంటే, బంగ్లాదేశ్తో ఉన్న చారిత్రక సంబంధాలను దృష్టిలో ఉంచుకొని చైనా ప్రాజెక్టు వల్ల భద్రతాపరమైన ముప్పు ఉందని బంగ్లాదేశ్ ప్రభుత్వానికి భారత్ తన ఆందోళనను తెలియజేస్తుంది. చైనాకు బదులుగా భారత్ కూడా బంగ్లాదేశ్కు ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులను లేదా ఆర్థిక సహకారాన్ని ప్రతిపాదించే అవకాశం కూడా ఉంది. తన ఉత్తర మరియు తూర్పు సరిహద్దుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్టుల వల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలను అంచనా వేసి తన వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకోవడానికి భారత్ సిద్ధంగా ఉంది. ది వైర్ విశ్లేషణ ప్రకారం చైనా తన ఉనికిని చాటుకోవడానికి బంగ్లాదేశ్ను పావుగా వాడుకుంటుంది. దీనిని అడ్డుకోవడానికి భారత్ తన దౌత్య మార్గాలను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. నైబర్హుడ్ ఫస్ట్ విధానంలో భాగస్వామ్య దేశాలతో సంబంధాలను పటిష్టం చేసుకుంటూనే చైనా ప్రభావం పెరగకుండా చూడటం భారత ముందున్న అతిపెద్ద సవాలు.